మనతో మనం అనుకూలంగా మాట్లాడుకోవడం అనేది ముఖ్యంగా ఉండాలి. అంటే ఈ సెల్ఫ్ టాక్ కూడా ఏమవుతుందంటే, మనలో మనం మాట్లాడుకోవడం ప్రయత్నించకపోతే, అవి నెగెటివ్‌గా ఉండే అవకాశం ఉంది. సెల్ఫ్ టాక్ కూడా. అంటే ఆ వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వం ఏమిటి అనేది మనం తెలుసుకోగలిగితే, ఆ సెల్ఫ్ టాక్ కూడా ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అతను సహజంగానే నెగెటివ్ మైండ్ అయ్యుంటే, నెగెటివ్ టాకే జరుగుతుంటుంది సెల్ఫ్ టాక్ కూడా. అన్నీ చెయ్యలేవు, నీ వల్ల అవ్వదు, లేపోతే ఇప్పుడు వెళ్ళినా వృథా, చేసినా వృథా, దాని నుంచి వచ్చే ఫలితం తక్కువ. ఈ రకమైనటువంటి నెగెటివ్ ఆలోచనలు మనసు నిండా పేరుకొని, అసలు పని కాకుండా మనని అది వాయిదా వేయించడం, లేపోతే పని పట్ల ఆసక్తి లేకుండా చేయడం జరుగుతుంది. ఈ లోపల సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉంటుంది. నెగెటివ్ సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉంటుంది. ఈ నెగెటివ్ సెల్ఫ్ టాక్ వల్ల ఒక వ్యక్తి పని చేద్దామని పలానా రోజు పెట్టుకున్నా గూడా, ఆ రోజు వెళ్ళలేని పరిస్థితి. ఏవో కారణాలు కనిపిస్తాయి. ఏవో కారణాలు మనసు వెతికి బయటికి తీస్తుంది. నీకు ఫలానా రోజున పని అవ్వలేదు. లేదంటే ఫలానా నీవు ఈ రోజున చాలా ప్రయత్నించినా గూడా నువ్వు సక్సెస్ అవ్వలేదు. ఇలాంటివేవో కొన్ని సాక్ష్యాలను బయటికి తీసి, ఆ రోజున పని చేయకుండా చేసేస్తుంది. మన మనసే. మనం అనుకున్న మన మనసే. మనది అనుకున్న మన మనసే. చేత లోపల నెగెటివ్ సెల్ఫ్ టాక్ జరిగినప్పుడు, సబ్జెక్ట్ అంతా నెగెటివ్ మీద నడిచినప్పుడు, పాజిటివ్ లేనప్పుడు, తప్పనిసరిగా యాక్టివిటీ గూడా నెగెటివ్‌గానే తయారవుతుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎప్పుడైతే లోపలుందో, నెగెటివ్‌గా జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు నెగెటివ్ సెల్ఫ్ టాక్ జరిగినప్పుడు, అది నెగెటివ్‌గా ఉన్నప్పుడు, అసలు ఈ నెగెటివ్ సెల్ఫ్ టాక్ ఎందుకు జరుగుతుంది? పాజిటివ్‌గానే జరగొచ్చు గదా! మన మనసే కదా! అని మనం అనుకోవచ్చు. కానీ, ఈ నెగెటివ్ మైండ్ యొక్క ప్రథమ స్థానం ఇది ఎలా ఏర్పడుతుందన్నది మనకి చాలా వరకు చాలా వీడియోలో చెప్పుకున్నాం. ఇది బాల్యంలోనే మనకి ఒక 5 ఏళ్లలోపు మనకి ఏర్పడేటువంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ గూడా అప్పుడే ఏర్పడతాయి. మన లక్షణాలన్నీ గూడా మానసిక లక్షణాలన్నీ గూడా మన ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా బాల్యంలోనే ఏర్పడతాయి. మొదటి యూనివర్సిటీ అని చెప్పుకున్నాం. ఇల్లే మనకి మొదటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఇద్దరే ఆచార్యులు, తల్లిదండ్రులు. వాళ్ళు ఏ విధమైనటువంటి పెంపకం కొనసాగించారో, వాళ్ళు ఏ పదాలు ఉపయోగించారో, వాళ్ళు ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో, ఏ విధమైనటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత చూపిచ్చారో, లేదంటే అదే స్థానంలో దాని వ్యతిరేకమైనవి చూపిస్తే నిర్లక్ష్యము, అశ్రద్ధ, అతి క్రమశిక్షణ, లేదంటే అతి ప్రేమ, లేదంటే అతి జాగ్రత్త, ఈ రకమైనవి ప్రదర్శించారో అంటే బ్యాలెన్స్ లేకుండా అదో ఇదో ఏదో ఒకటి ఎక్కువగా క్రమశిక్షణ లేకపోవడం, లేకపోతే అతి క్రమశిక్షణ. అసలు ఏమాత్రం పట్టించుకోకపోవడం, లేకపోతే అతిగా పట్టించుకోకపోవడం, అతిగా పట్టించుకోవడం. ఏవో ఒకటి 2 నెగెటివే. అతిగా నెగెటివే, అల్పంగా కూడా నెగెటివే. ఈ రెంటి వల్ల గూడా మానసిక సమస్యలు ఏర్పడతాయి. మానసిక సమస్యలు అంటే అవి ఉన్న చోట అది నెగెటివ్ మైండ్‌గా అవుతుంది. పాజిటివ్ మైండ్ ఉండదక్కడ. నెగెటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ నెగెటివ్ ఆలోచనలు లోపల గూడా సెల్ఫ్ టాక్‌లో నెగెటివ్ సెల్ఫ్ టాకే జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళు తమ మనసుని తమకి నచ్చినట్టుగా చేసుకోలేని పరిస్థితి. ఆ మనసు చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి. అసలు ఆ మనసుకి ఏమాత్రం గూడా పెద్దగా తెలివితేటలబ్బవు, సమయస్ఫూర్తి ఉండదు. ఏ విధమైన పాజిటివ్ లక్షణాలుండవు. బాల్యంలో ఆ పెంపకం కారణంగా. ఉండనప్పుడు నెగెటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. నెగెటివ్ సెల్ఫ్ టాకే జరుగుతుంది. బయటికి కూడా అవే చర్యలు, ప్రతిచర్యలు బయటకొస్తూ ఉంటాయి. మనకి తెలియకుండానే ఈ మనము అనే దాంట్లో మనం లోపల మన లోపల పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటున్నాయి. 2 గూడా ఉంటాయి గూడా. అయితే పాజిటివ్ ఎక్కువగా ఉంటే లైఫ్ హాయిగా ఉంటుంది. నెగెటివ్ ఎక్కువగా ఉంటే జీవితం చప్పగా ఉంటుంది. బాధగా ఉంటుంది. అయితే వ్యక్తి ఆ సమస్యను గుర్తించనంత కాలం ఏం చేస్తాడు? ఆ నెగెటివ్‌నే పాటిస్తూ ఉంటాడు. అది అసూయ చెలరేగితే అసూయలోనే కొట్టుకుపోతాడు.
అది ఈర్ష్యని పుట్టించి వదిలితే ఆ ఈర్ష్యలోనే కొట్టుకుపోతాడు. ద్వేషాన్ని పుట్టించి వదిలితే అదే ద్వేషంలో కొట్టుకుపోతాడు. ఇంక దానిష్టం ఇంకా. ఈ మానసిక సమస్యలున్న వ్యక్తి యొక్క ప్రవర్తన అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది. తనిష్టం ఏముండదు. తను బలహీనమైపోతాడు. ఎంచేతంటే దాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఆ నెగెటివ్ మైండ్‌ని ఆచరిస్తూ ఉంటాడు. నెగెటివ్ ఆలోచనలు ఫాలో అవుతూ ఉంటాడు. లోపల కూడా ఫ ప నెగెటివ్ సెల్ఫ్ థింకింగే జరుగుతూ ఉంటుంది. నెగెటివ్ టాక్ జరుగుతూ ఉంటుంది. లోపల వచ్చే ఆలోచనలు కూడా నెగెటివ్‌గానే ఉంటాయి. దానికి పునాది సరే మానసిక సమస్యలు ఉండడం అనేది కారణం. మానసిక సమస్యల నుంచి నెగెటివ్ మైండ్ ఏర్పడడం, నెగెటివ్ సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉండడం, అసూయ, ద్వేషము, ఈర్ష్య, ఓర్వలేనితనము, అసహనము, కోపము, ఉద్రేకాలు ఇవన్నీ కూడా వీటి యొక్క లక్షణాలు. ఇవే మనిషిని అదుపులో పెట్టుకుంటాయి. వీటి ప్రకారం మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు. కోపాన్ని ఎవరైతే అదుపు తప్పుతారో తప్పనిసరిగా వాళ్ళు మానసు అధీనంలో ఉన్నట్టే. వాళ్ళు ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నట్టే. వాళ్ళు తెలివిగల వాళ్ళు కావచ్చు సబ్జెక్ట్ పరంగా. వాళ్ళు చదువుకున్న చదువులో మంచి మార్కులో పాస్ అవ్వచ్చు. మంచి ఉద్యోగాన్ని సాధించొచ్చు. కానీ ఈ మానసిక సమస్యను కూడా వాళ్ళు పెంచి పోషిస్తూ ఉంటారు. లోపల నెగెటివ్ సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని నుంచి నెగెటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. చదువు పరంగా గొప్పవాళ్ళైనా కూడా ఆ తెలివితేటలు దీని మీద పెట్టకపోవడం కారణంగా సరే గొప్పగా విజయాలు సాధించాడు ఏదో ఒక రంగంలో ఉన్నాడు. మరి ఈ మానసిక సమస్యలను పట్టించుకోకుండా పక్కకే దూసేస్తే అవి ఏమాత్రం కూడా తగ్గకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఆ చదువుకి సంబంధించిన విషయంలో ముందుకెళ్తున్నప్పుడు కూడా మనసుకి సంబంధించిన విషయంలో ఈ భావోద్వేగాల విషయంలో మళ్ళీ వెనకబడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటి మీద దృష్టి పెట్టలేదు. వీటిని తగ్గించుకునే ప్రయత్నం చేయలే. వీటిని కూడా మోసుకుంటూ వెళ్ళడం కారణంగా 2 కూడా ఉంటాయి. అటు తెలివితేటలు ఉంటాయి. ఇటు ఈ మానసిక సమస్యలు వచ్చిన నెగెటివ్ మైండ్ కూడా ఉంటుంది. సరే వారసత్వంగా తెలివితేటలు వస్తే ఆ విధంగా ఉంటారు. లేకపోతే ఇంకా మరింత బాధపడే అవకాశం ఉంటుంది. అంటే కనీసం తెలివితేటలతో సాధించుకున్న పొజిషన్‌తో, ఆర్థిక స్థితితో కొంత భద్రత సాధించినప్పటికి కూడా ఈ నెగెటివ్ సెల్ఫ్ టాక్ కొనసాగుతూ ఉండడం కారణంగా చికాకు పడే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చే బాధ కూడా కొనసాగుతూ ఉండే అవకాశం ఉంది. దాని మీద దృష్టి పెట్టని కారణంగా అవి కూడా తన లక్షణాలను భావించడం వల్ల వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం వల్ల కూడా అవి కొనసాగే అవకాశం ఉంటుంది. సరే ఆ వ్యక్తి జీవితం బాగానే ఉందనుకున్నంత కాలం అవి కూడా కొనసాగుతూ ఉంటే వాటితో కూడా బాధపడాల్సిందే. అయితే ఈ మానసిక సమస్యల కారణంగా సరే వారసత్వంగా తెలివితేటలు రాని పక్షంలో అప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడాల్సొస్తుంది. నిత్యము ఈ సెల్ఫ్ టాక్‌లో అంతర్గతంగా కూడా తనకి తను శిక్ష వేసుకునే అవకాశం ఉంది. భరించలేని సంఘర్షణ పుట్టే అవకాశం ఈ నెగెటివ్ టాక్ కారణంగా. అదుపు చేయలేని పరిస్థితి. తనని తానే తిట్టుకునే పరిస్థితి. తన మీద తనే అసహించుకునే పరిస్థితి. అదుపు చేయలేని పరిస్థితి. పిచ్చి ఆలోచనల్ని, పిచ్చి థాట్స్‌ని అదుపు చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళరు. మనసులో జరిగే సంఘర్షణ ఎక్కడికి పోతారు. పలానా చోట గొడవ జరిగితే దూరంగా రావచ్చు. పలానా చోట బాలేదనుకుంటే వేరే చోటకెళ్ళొచ్చు. కానీ తన మనసులోనే సంఘర్షించి ఎక్కడికెళ్తాడు బయటికి? సమస్య ఉందని తెలుసు. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ప్రయత్నం చేయనంత కాలం దానివల్ల బాధపడాల్సిందే ఆ నెగెటివ్ సెల్ఫ్ టాక్ వల్ల. అయితే ఆ సమస్యని గుర్తిస్తే అక్కడి నుంచి దానికి తగిన సమాధానం కోసం వెతికితే ఆ సమాధానం దొరుకుతుంది. జీవితంలో ఏ సమస్యకైనా మనకి సమాధానం లభించేది సాహిత్యంలోనే. అంటే అది కథ కావచ్చు, ఒక వ్యాసం కావచ్చు, ఒక కవిత కావచ్చు. ఏదైనా మనకి సాహిత్యమే సమాధానం చెప్పవలసిందే. ప్రపంచంలో ఏ సమస్య కూడా సాంఘిక సమస్య, వ్యక్తిగత సమస్య ఏదైనా సరే సాహిత్యమే సమాధానం చెప్పింది. ఒకసారి చేతిని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంచేత నువ్వు ఏదైనా సమస్య బాధపడుతున్నట్లయితే ఇమ్మీడియేట్‌గా పుస్తకాల వైపు నువ్వు వెళ్ళినట్లయితే నీకు సమాధానం దొరుకుతుంది. వ్యక్తిత్వ సాహిత్యం ఈనాడు అందుబాటులో ఉంది. అందులో ఉన్న నువ్వు నీ సమస్యను గుర్తుపట్టి దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్, సొల్యూషన్స్ ఇవ్వబడతాయి. వాటిని నువ్వు అనుసరించగలిగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ వైపు వెళ్ళొచ్చు.
అంటే నెగెటివ్ సెల్ఫ్ థాట్ బాధాకరంగా కొనసాగడంలో అలాగే కొనసాగటం కన్నా అది పాజిటివ్‌లోకి మార్చుకోగలిగితే మరింత సుఖవంతంగా, ఆనందకరంగా జీవితాన్ని గడపొచ్చు. దానికి వ్యక్తి ప్రయత్నమే ముఖ్యం. దానికి ఎవరు సహాయం చెయ్యరు. తెలియకుండా మానసిక సమస్యలు మనసులో వచ్చి చేరతాయి. ఆ వ్యక్తి యొక్క ప్రమేయం ఉండదు. బాల్యంలో ఏమీ తెలియని వయసులో పెద్దలు వాళ్ళకున్న సమస్యను పిల్లల్లో ప్రవేశపెడతారు. వాళ్ళకి తెలియదు ఇదొక సమస్యని, ఇది వీడి జీవితాన్ని బాధిస్తుందని తెలీదు. అదే సమస్యని దానికి సంబంధించిన మాటలు, దానికి సంబంధించిన ప్రవర్తనల కారణంగా, ఆదేశాలు వీటి కారణంగా పిల్లల్లో అది ప్రవేశిస్తుంది వారసత్వంగా. సరే వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు. అలాగే వారసత్వంగా మానసిక సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. సరే ఇప్పుడు ఈ వీడికొచ్చింది. వీడికొచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గత కాలంతో పోలిస్తే ఇప్పుడు సైకాలజిస్టులు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎవరితోనైనా చర్చించిన, దానికి సంబంధించిన సాహిత్యం వైపు వెళ్ళినా తప్పనిసరిగా సమాధానం లభిస్తుంది. ఎలా పోరాటం చేయాలో వివరం తెలుస్తుంది. ఆ విధంగా పోరాడితే ఆ నెగెటివ్ సెల్ఫ్ టాక్‌ని పాజిటివ్ సెల్ఫ్ టాక్‌గా మనం మార్చుకున్నప్పుడు తప్పనిసరిగా అనేకమైనటువంటి ప్రయోజనాలు మనం పొందగలుగుతాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఒక వరం అనుకుంటే, నెగెటివ్ సెల్ఫ్ థాట్ ఒక శాపం అనుకుంటే, దాని నుంచి బయటపడగల శక్తి వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే తప్ప వేరొకరెవరు సాయం చేయరు. ఎవరైతే సమస్యనిచ్చారో వాడు కూడా చేయరు. ఎవరి నుంచైతే మనకి ఈ సమస్యలు ఏర్పడ్డాయో తల్లిదండ్రుల ద్వారా, వాళ్ళు కూడా సాయం చేయలేని పరిస్థితి. వాళ్ళు ఆ సమస్యతో బాధించబడుతున్న వాళ్ళే. అది వాళ్ళు గుర్తించాల. ఒకవేళ నువ్వు గుర్తిస్తే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా బయటపడొచ్చు. పాజిటివ్ సెల్ఫ్ టాక్‌లోకి రావటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు.